ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కు గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఆహ్వానం మేరకు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం విచ్చేసినటువంటి గౌరవ ఎలక్ట్రాన్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులారా, ఎలక్ట్రానిక్ సోదరులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను అంతకుముందు 2-3 సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా నేను రేవంత్ రెడ్డి పాలన ఏదో ఇందిరాగాంధీ పాలనలాగా కాదు, వీళ్ళు ఇందిరాగాంధీ పాలన అంటారు కానీ వచ్చేది రెడ్ల పాలన అని నేను చెప్తూ వచ్చి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా రెడ్డి కులతత్వవాదుల పాలన మారిందో పెడతామని అంతకుముందు మీకు నేను చెప్పిపోయాను. నేను ఇతరాత్ర ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నన్ను ప్రెస్ మిత్రులు అడిగేది అది ఎప్పుడు పెడతావా అని చెప్పి, అంటే ఇది రెడ్డి కులతత్వ పాలన అని చెప్పడానికి ఆధారాలు చెప్తానన్నా కదా, అది ఎప్పుడు పెడతావని చెప్పి చాలామంది నన్ను మన మిత్రులు అడిగేవాళ్ళు. అది ఈరోజు వచ్చింది, దేనికైనా సందర్భం రావాలి కాబట్టి ఈరోజు వచ్చింది. ఆ కోణంలోనే ప్రెస్ మీట్, దానికి అడిషనల్గా ఇంకా కొన్ని విషయాలు వస్తాయి. దయచేసి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్గా మీరు భావించుకొని మీ సహకారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధాన వార్తకు వచ్చే విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను ప్లీజ్ అందరు సైలెంట్. ఏమి రావు, అక్కడ ఎందుకు నిలబడ్డావు? రా సెంటర్ పాయింట్ అన్నా కాండి, ఒకసారి సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తాం మనం. హైదరాబాద్ ఓకేనా? స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో రెడ్డి కులతత్వం పెరిగి అది ముదిరిపోయింది, అది పాకాన పడ్డది. దాన్ని వెంటనే తొలగించుకోవాలని కోరుతున్నా. రేవంత్ రెడ్డిలో రెడ్డి కులతత్వ పోకడలు బాగా ముదిరిపోయినాయి, అవి పాకాన పడ్డాయి. వాటిని తనే తొలగించుకోవాలని నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. తను తొలగించుకోకపోతే తనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తులో అడ్రస్ లేకుండా పోతుంది. దీనికి ప్రధాన కారకుడిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. కొంతమేరకు కుల వ్యవస్థలో ఎవరికైనా కొంత కులాభిమానం ఉంటుంది, కానీ ఆ కులాభిమానం కులతత్వంగా మారకూడదు. ఆ కుల అభిమానం కులతత్వంగా మారకూడదు. కులతత్వంగా మారితే ఎవరిలో కులతత్వ పోకడలు పెరిగిపోతాయో అవి వారికే కాకుండా సమాజానికి కూడా అది నష్టమే.
నష్టానికి దారితీస్తుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నమాట వాస్తవమే. ఎంతో కొంత ఎవరి కులం పట్ల వాళ్ళకి అభిమానం ఉండడం కూడా కొంత వాస్తవమే. కానీ కులం అభిమానం వేరు, కులతత్వం వేరు. కులతత్వాన్ని ఎవరు అలవర్చుకుంటే అది వారికే నష్టము, వారి వల్ల సమాజానికి కూడా నష్టం. దాన్ని ముందుగా మేము గుర్తు చేస్తున్నాం. కులతత్వం అనేది ఒక భయంకరమైన, ఒక ప్రమాదకరమైన అంటువ్యాధి లాంటిది. కులతత్వం అనేది ఒక భయంకరమైన, ఒక అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి లాంటిది. దానికి లోనవుతే ఆ కులతత్వం అనే అంటువ్యాధికి లోనవుతే అంటువ్యాధికి గురైన ఆ వ్యక్తికే కాకుండా ఆయన వల్ల, అది అంటువ్యాధి కాబట్టి దానివల్ల చుట్టుపక్కల ప్రమాదానికి కూడా, వర్గాలకు కూడా నష్టమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కులతత్వం పెరుగుతుంది. రేవంత్ రెడ్డిలో కులతత్వం పెరిగింది. ఆ కులతత్వ పోకడల వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, చేస్తున్న ప్రకటనల వల్ల, ఆ కులతత్వ పోకడల వల్ల, తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, చేస్తున్న ప్రకటన వల్ల సమాజంలో అన్ని వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని వర్గాలకు క్రమక్రమేణా రేవంత్ రెడ్డి గారు దూరం అవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని కూడా దూరం చేస్తున్నాడు. క్రమక్రమేణా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు తను దూరం అవుతున్నాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీని కూడా దూరం చేస్తున్నాడు. తను తెలంగాణలో ఉండబడే అన్ని వర్గాలకు దూరం కావడానికి, కాంగ్రెస్ పార్టీని కూడా అన్ని వర్గాలకు దూరం చేయడానికి తనలో పెరిగిన కులతత్వ పోకడలే అసలు కారణం. అందుకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలుకొని నిన్నటి వరకు చేస్తున్న నిర్ణయాలు, ప్రకటనలు అందుకు సాక్ష్యంగా నిలబడుతున్నాయి. ఆయనలో పెరిగిన రెడ్డి కులతత్వ పోకడలకు, అవి పతాక స్థాయి చేరినాయి అనడానికి, అవి ముదిరి పాకాన పడ్డాయి అనడానికి సాక్ష్యాల్లో ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన చేసిన నియామకాల్లో చూసిన, ఆయన ఇప్పించిన టిక్కెట్ల రూపంగా, ఇప్పుడు ఎంపీ టిక్కెట్ల రూపంగా చూసిన, అదే సమయంలో ఆయన చేస్తున్న ప్రకటనలు చూసిన, ఆయనలో పెరిగిన రెడ్డి కులతత్వానికి ప్రధాన నిదర్శనం. అవి పతాక స్థాయిలో చేరినాయి అనడానికి, అవి ముదిరి పాకాన పడ్డాయి అనడానికి అదొక సాక్ష్యం. ఆ సాక్ష్యాల్లో ముందుగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా. మొదటి రోజే ఇంటెలిజెన్స్ డీజీగా నియమించుకున్న శివధర్ రెడ్డి మొదలుకొని న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మొదలుకొని ఆయన సలహాదారుల నుంచి మొదలుకొని, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి మొదలుకొని, ఆయన సెక్రటరీ నుంచి మొదలుకొని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నుంచి మొదలుకొని, ఆయా డిపార్ట్మెంట్లో కీలకమైన పోస్టులో నియమించే ఆఫీసర్లు నియమకొని ప్రతి కోణంలో సాక్ష్యం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో పూర్తిగా రెడ్డి కులతత్వమే కనిపిస్తుంది అని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు మీకు ఇప్పుడు నోటు ద్వారా మీకు అందిస్తాం.
అవి పేపర్లో లీక్ చేసిన కార్పొరేషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు, లేదా కమిషన్లకు సంబంధించిన నియామకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రేవంత్ రెడ్డి కులతత్వ పోకడలకు నిదర్శనంగా, నిర్ణయాలకు నిదర్శనం కనిపిస్తున్నాయి. నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాల్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక సవాల్ ఇస్తున్నా. మీరు నియమించిన నియామకాల్లో అవి ఏవైనా కానీ మీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ తెలంగాణలో ఉండబడి ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్ సమాజానికి ఇచ్చారా? ఎగ్జాంపుల్, అది అగ్రకులాల్లో కావచ్చు, అది బీసీలో కావచ్చు, అది ఎస్సీ ఎస్టీలో కావచ్చు, అది మైనార్టీలకు సంబంధించిన విషయం కూడా కావచ్చు. రెడ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత మీ నియామకాల్లో ఏదైనా కానీ మీ ఇప్పిస్తున్న టికెట్లో రెడ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత ఏ సింగిల్ క్యాస్ట్ కానీ నేను అంటున్నా. అవును, బీసీలో 100 కులాలు ఉన్నాయి. బీసీలో 100 కులాలకు పైగా ఉన్నాయి. 100 కులాలకు పైగా ఉండబడే బీసీ సామాజిక వర్గాల్లో ఏ కులానికన్నా కీలకమైన పోస్టుల్లో ఒక 5గురిని నియమించారా? ఒక సింగిల్ క్యాస్ట్గా బీసీ కులాల్లో ఉండబడే ఒక సింగిల్ క్యాస్ట్, అది మున్నూరు కాప, అది ముదరాజా, అది గౌడ, అది పద్మశాల, లేదా ఇంకోట, యాదవ, కుర్మ, ఏదైనా కానీ ఏదైనా ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక 5 కీలకమైన స్థానాల్లో మీరు పెట్టారా? ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక 5 టికెట్లు మీరు ఇప్పించగలిగారా? ఒక సింగిల్ క్యాస్ట్కు 5 టికెట్లు మీరు ఎంపీ వరకు ఇప్పించగలిగారా? ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక ఎమ్మెల్యేలను మీరు ఇప్పించగలిగారా? మీ నియామకాల్లో కానీ మీరు ఇప్పించే టికెట్లలో కానీ బీసీలో ఏ సింగిల్ క్యాస్ట్కు 5 అవకాశాలు రాలే. మీరు నియమిస్తున్న నియామకాల్లో ఏ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏ ఒక్క కులానికి 5 చోట్ల నియామకాలు జరపలే. షెడ్యూల్ తెగలో ఏ తెగకు, షెడ్యూల్ కులాల్లో ఒక 60 కులాలు ఉన్నాయని అనుకుంటే మేజర్ కులాలుగా మాదిగ, మాల, నేతకాని, బుడగజంగం, ఇతరాత్ర, చిందు, డక్కలి, మోచి, మాస్టింగ్ ఇట్లాంటి కులాలు ఉన్న సమాజంలో ఏ ఒక్క కులానికి సంబంధించిన కాడనన్నా మీరు కార్పొరేషన్లలో కానీ మీరు నియమించుకున్న నియామకాల్లో కానీ ఏ సింగిల్ క్యాస్ట్ కన్నా ఒక 5గురికి అవకాశం ఇచ్చారా? షెడ్యూల్ తెగలు 33 ఉన్నాయి. అది ఆదివాసీ కోయ, గోండు కావచ్చు, లేకపోతే మైదానన లంబడ కావచ్చు, ఎరకల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సింగిల్ తెగకు ఎక్కడన్నా 5 కీలకమైన స్థానాలు మీరు ఇచ్చారా? మైనార్టీలకు సంబంధించిన ముస్లింలకు ఎక్కడన్నా సింగిల్గా ఒక 5 ఇచ్చారా? పోనీ అగ్రకులాల్లో బ్రాహ్మణులకు లేదా వైశ్యులకు, కమ్మవారికి, లేకపోతే వెలమలకు ఒక సింగిల్ క్యాస్ట్కు ఒక 5 నియామకాలు ఎక్కడైనా నియమించారా? లేదు. కానీ ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో కూడా రెడ్డేతర వర్గాల్లో ఓసీలో కూడా ఏ ఒక్క కులానికి ఆ స్థాయి ప్రాధాన్యత దొరకలేదు. కానీ మీ నియామకాల్లోనూ మీరు కేటాయించే టిక్కెట్లోనూ రెడ్లకే పూర్తి స్థాయిలో మీరు అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళ అవకాశాలు పెంచుతున్నారు. మీరు అవకాశాలు ఇస్తున్నారు, మీరు అవకాశాలు పెంచుతున్నారు. రెడ్లందరూ ఓట్లేస్తే కూడా కాంగ్రెస్ రాదు. కానీ మొన్నటి ఎన్నికల్లో రెడ్లు ప్రధానంగా 3 పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్కి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత 3వ స్థానంలో బీజేపీ కూడా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. 3వ స్థానంలో బీజేపీ కూడా ఓట్లేసిన రెడ్లు ఉన్నారు.
బీజేపీలో గెలిచిన రెడ్లు సాక్ష్యం, బీఆర్ఎస్లో గెలిచిన రెడ్లు సాక్ష్యం, కాంగ్రెస్లో గెలిచిన రెడ్లు సాక్ష్యం. ఉన్నదే 5%, 5% ఉండబడే తెలంగాణ రెడ్లు 4-5%, ఉన్నదే 4-5% రెడ్లు వాళ్ళు 3 పార్టీలు చీలిపోయారు. మరి మీ నియామకాల్లో ప్రతి నియామకాల్లో 50%, 60% మీ ఒక్క సామాజిక వర్గానికి ఇస్తున్నారు. మీ నియామకాల్లో మీ టిక్కెట్లలో 50 నుంచి 60, 70%, కొన్ని చోట్ల 50% మించింది, కొన్ని చోట్ల 60% మించింది, కొన్ని చోట్ల 70% మించింది. అంటే మీ నియామకాల్లో మీరు ఇప్పించే టిక్కెట్లలో ఆ స్థాయికి అనిపిస్తుందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అది ఏ వైపు చూసినా, ఏ కోణం చూసినా కూడా అది ముమ్మాటికి సత్యం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా మేము చర్చకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం. ఎవరు మాతో చర్చకు వచ్చినా ఆ చర్చకు ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే రెడ్డి కులతత్వం పోకడలు ప్రమాదకరంగా మారినాయి. రెడ్డి కులత్వ పోకడల వల్ల, రేవంత్ రెడ్డిలో పెరిగిన రెడ్డి కులత్వ పోకడల వల్ల ఎస్సీలు నష్టపోతున్నారు, ఎస్సీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, ఎస్టీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, బీసీ ఆఫీసర్లు నష్టపోతున్నారు, మైనార్టీ ఆఫీసర్లు నష్టపోతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండబడే సీనియర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, సీనియర్ నేతలు నష్టపోతున్నారు. అదే సమయంలో రెడ్డియేతర అగ్రకులాలకు సంబంధించిన కాంగ్రెస్లో ఉండబడే సీనియర్ నాయకులు కూడా మీ నిర్ణయాల వల్ల, మీరు కేటాయించే ఈ పదవుల వల్ల రెడ్డేతర అగ్రకులాలు కూడా నష్టపోతున్నారు అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనివల్ల మీరు మునిగిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని మీరు ముంచబోతున్నారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ తేరుకోవాల్సింది ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి పోకడల వల్ల నష్టపోయేది, రేవంత్ రెడ్డి పోకడ వల్ల నష్టపోయేది ఓకే, కాంగ్రెస్లో కొంతమంది రెడ్లుంటే రేపు కాంగ్రెస్ పార్టీకి ఈయన నిర్ణయాల వల్ల ప్రజలు దూరం అవుతే ఆడ కాంగ్రెస్ను నమ్ముకున్న రెడ్లు నష్టపోతారు, కాంగ్రెస్ నమ్ముకున్న ఇతర ఓసీలు నష్టపోతారు, కాంగ్రెస్ నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోతారు. ఒక మాట చెప్పంటే నువ్వు మునిగిపోతూ కాంగ్రెస్నే ముంచబోతున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన మునిగిపోతే పోనీ కానీ కాంగ్రెస్ను ముంచుకోకుండా చూసుకోదలుచుకుంటే, కాంగ్రెస్ పార్టీ మునిగిపోకుండా చూసుకోదలుచుకుంటే ఈ రెడ్డి కులతత్వ పోకడలకు రేవంత్ రెడ్డిలో పెరిగిన రెడ్డి కులతత్వ పోకడలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్లో ఉండబడే సీనియర్ రెడ్లకు ఉన్నది. అంతో ఇంతో అన్ని వర్గాలు బాగుపడాలి, అందులో రెడ్లు బాగుపడాలి అంటే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో ఉంటే రెడ్లు బాగుపడాలి, రెడ్లతో పాటు అన్ని వర్గాలు కూడా బాగుపడాలని ఎవరైతే ప్రజాస్వామిక స్ఫూర్తితో రెడ్లు ఉంటే ఆ రెడ్లు ఈ కులతత్వ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చెక్ పెట్టకపోతే ఆయన మునిగిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా ముంచబోతున్నాడు అనే విషయాన్ని మేము సూటిగా చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్న మాట త్వరలోనే రుజువు అవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనికి పతాక స్థాయిలో ఆయనలో పెరిగిన రెడ్డి కులతత్వ పోకడలకు పతాక స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు సాక్ష్యంగా నిలబడ్డాయి. ఎగ్జాంపుల్, బహుశా ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వస్తుందో లేదా కారణాలు ఏమైనా తప్పుకోవాల్సి వస్తుందో నాకైతే తెలియదు. కానీ నా తర్వాత ముఖ్యమంత్రి అర్హుడు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఆయనే ప్రకటన చేశాడు. ఇప్పటికే చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కారణాలు ఏమైనా ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళడం వల్ల జరిగే పరిణామాల వల్ల కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోకడల వల్ల ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలమైన సీట్లు 15 సీట్లు గెలవకపోతే అందులో ఏమి తక్కువ వచ్చినా కూడా దానికి రేవంత్ రెడ్డి కారణమవుతే, అవును రేవంత్ రెడ్డి పోకడల వల్లనే ఇదంతా జరిగింది నష్టమని చెప్పి ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అయితే మళ్ళా ఈయన పేరు పెట్టింది ఎవరినన్నా ఉంటే డిప్యూటీ సీఎంగా ఉండబడే దళితుడు మల్లుబట్టి విక్రమార్కకి పేరు చెప్పలే. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు సీఎం తర్వాత ఉండేది ఎవరు?
డిప్యూటీ సీఎం కదా. మరి తన తర్వాత ముఖ్యమంత్రిగా అర్హుడు అని ఎవరి పేరు అనాలి? కారణాలు ఏమైనా ఎవరి పేరు అనాలా? మల్లుబట్టి విక్రమార్క పేరు అనాలి. అంటే మరి డిప్యూటీ సీఎం 2వ స్థానంలో ఉండబడే మల్లుబట్టి విక్రమార్క పేరు అనకుండా కోమటిరెడ్డి పేరు అన్నాడంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు అన్నాడంటే అది ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనమా కాదా? ఆయనలో పెరిగిన కులతత్వానికి నిదర్శనమా కాదా? నంబర్ 1, డిప్యూటీ సీఎం పేరు చెప్పాలి కదా. చెప్పడానికైనా డిప్యూటీ సీఎం పేరు చెప్పాలి కదా. నా తర్వాత సీఎం పదవికి అర్హుడు మల్లుబట్టి విక్రమార్క అని ధైర్యంగా నిజాయితీగా చెప్పాలి కదా. రెడ్లు ఓట్లెత్తిన కాంగ్రెస్ అధికారం రాలేదు కదా. దళితులు అన్ని వర్గాలు ఓట్లెత్తిన అధికారంలోకి వచ్చారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రికి తర్వాత ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా అగో మల్లుబట్టి విక్రమార్క అర్హుడు అని చెప్పాలి కదా. చెప్పలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పాడు. ఓకే, అంతో ఇంతో మా గిరిజన వర్గాల్లో ఒక గొప్ప మహిళగా, ఒక పోరాట యోధురాలిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్నది ఎవరు? సీతక్కే కదా కదా. నా తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా. తన తర్వాత సీఎం పదవికి అర్హురాలు సీతక్క అని చెప్పవచ్చు కదా గిరిజనుల నుంచి. పోనీ నీ మంత్రివర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మరి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, మా సోదరుడు. మాదిగల ప్రతినిధిగా మీరు చూస్తున్నారు అంటుండ్రు కదా. మరి దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్నది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అంటే ఆయన అర్హుడు అని చెప్పవచ్చు కదా. చెప్పలేదు కదా. అదే సమయంలో ఇక్కడ మా బీసీ సామాజిక వర్గాల నుంచి మరి మా కొండ సురేఖ ఉన్నది కదా. మా బీసీ సామాజిక వర్గాల నుంచి ఇప్పుడు మంత్రిగా, నీ ప్రభుత్వంలో మంత్రి కదా, నీ మంత్రివర్గంలో మంత్రి కదా. ఓకే, మహిళలకు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా మా కొండ సురేఖ ముఖ్యమంత్రి అర్హురాలని అనవచ్చు కదా. గతంలో ఆమె మంత్రి పదవి కూడా రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి కదా. అదే సమయంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్ఏ నుంచి మొదలుకుంటే యువజన కాంగ్రెస్ వరకు సారథ్యం వహించిన ఒక విద్యార్థి, ఎన్ఎస్ఏ నుంచి మొదలుకుంటే యువజన కాంగ్రెస్కు నాయకత్వం వహించిన నీ మంత్రివర్గంలో మంత్రి మా బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు కదా. అంటే నీ మంత్రివర్గంలో నా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, నా గౌడ సోదరుడు ఉన్నాడు, అత్యంత సీనియర్ నాయకుడు. నీ తర్వాత నీకంట ముందే అర్హులు వీళ్ళందరూ. కాంగ్రెస్ పార్టీలో నీకంట ముందే అర్హులు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే ముందే అర్హులు. ఏదేదో నువ్వు ఎన్నికల్లో నువ్వే గెలిపించినట్టుగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనవసరంగా నమ్మడం వల్ల, నువ్వే గెలిపించినట్టుగా, నీ వల్లనే గెలిచినట్టుగా అనవసరంగా నమ్మడం వల్ల నిన్ను ముఖ్యమంత్రి చేశారు. నువ్వు గెలిపిస్తే నువ్వు కామారెడ్డిలో నువ్వు ఓడాల్సిన అవసరం వచ్చేది కాదు. నీకే గెలిపించే శక్తి ఉంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ను నీకే గెలిపించే శక్తి ఉంటే కామారెడ్డిలో నువ్వే బీజేపీ ఒక రెడ్డి చేతిలో ఓడేది కాదు. అదే సమయంలో అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఉన్న నువ్వు మల్కాజ్గిరిలో ఉండబడి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కరిని కూడా కాంగ్రెస్ గెలిపించుకోలేకపోయావు. నీ నియోజకవర్గాలు అంటే నీ వల్ల కాంగ్రెస్ గెలవలేదని కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి పోకడల మీద, కేసీఆర్ గారి నియంతృత్వం మీద, కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి మీద ప్రజలకు విసుగుబుట్టే బీఆర్ఎస్ను ఓడించే నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్ను గెలిపించారనే విషయాన్ని, ఆ విధంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరిగిన సందర్భంగా, బీఆర్ఎస్ మీద, కేసీఆర్ కుటుంబం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిన సందర్భంగా ప్రజల్లో నుండి వచ్చిన స్పందనే కాంగ్రెస్ పార్టీకి ఓటు పడ్డదే కానీ అది నీ వల్ల పడ్డదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నమ్మడం వల్ల నిన్ను ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. నీ వల్ల కాంగ్రెస్ పార్టీ పెరిగిందని వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకుంటే కామారెడ్డిలో నువ్వు ఓడిపోయేటోడు కాదు. నీ పార్లమెంటు పరిధిలో ఉండబడి 7 నియోజకవర్గాల్లో ఒక్కరు కూడా గెలవకుండా పోవడానికి అవకాశం ఉండేది కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే
ఇక్కడ మీరు స్పష్టంగా చెప్తున్నాం, తన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడని మాట్లాడమంటే మా డిప్యూటీ సీఎం, మా దళితుడైన మా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారిని అవమానించినట్టు కాదా? అంటే వాళ్లకు ఆ స్థాయి లేదని చెప్పినట్టు కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే డిప్యూటీ సీఎం హోదాలో గొప్పగా సేవ చేసిన మా దామోదర్ రాజసింహ గారిని మాదిగా ఆయనను అగౌరవపరిచినట్టు కాదా? ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి లేదని చెప్పినట్టు కాదా ఆ సామాజిక వర్గానికి? అదే సమయంలో సీనియర్ నాయకురాలుగా ఉండబడే మా సోదరి కొండా సురేఖ, ఓకే, కొండా సురేఖ భర్త కొండా మురళి మా సోదరుడు, ఆయన బీసీ మున్నూరు కాపు. మా సోదరి పద్మశాలి. 2 సామాజిక వర్గాల కలయిక ఆ ఇంట్లో ఉన్నది. మరి 2 సామాజిక వర్గాల కలయికలో భాగంగా కనీసం ఆమె కులానికి పద్మశాలే కనుక మరి పద్మశాలి సమాజాన్ని నువ్వు అవమానించినట్టు కాదా? పద్మశాలి సమాజాన్ని అవమానించినట్టు కాదా? పద్మశాలీలకు తెలంగాణ పరిపాలించే అర్హత లేదని చెప్పి నువ్వు చెప్పినట్టు కాదా? మా గౌడు ప్రభాకర్ను అవమానించినట్టు కాదా? గౌన్లకు ముఖ్యమంత్రి చేసే అవకాశం అర్హత లేదని చెప్పినట్టు కాదా? అంటే ఇక్కడ ఎవరిని అవమానించిండు? ఎవరికి స్థాయి లేదని చెప్పిండు? తన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ముఖ్యమంత్రి అర్హత ఉన్నదని చెప్పితే అంటే బీసీలను అవమానించిండు కదా? అంటే బీసీలకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పినట్టే కదా? ఎస్సీలను అవమానించినట్టు కదా? మల్లుబట్టి విక్రమార్క పేరు చెప్పకపోవడం అంటే, దామోదర్ రాష్ట్ర పేరు చెప్పకపోవడం అంటే వాళ్ళు నీ మంత్రివర్గంలో మంత్రులు. మా ఎస్టీ మా సీతక్కను అవమానించినట్టే కదా? మా గిరిజన అవమానించినట్టే కదా? అంటే దీన్ని బట్టి ఎస్సీ బీసీలో నీవు మాట్లాడిన మాటల వల్ల నీకు నష్టమే కాదు, నీకు నష్టమైతే నువ్వు అది ఎట్లుంటుందో, కానీ నిన్ను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ విషయంలో నష్టం అనే విషయం కూడా మర్చిపోద్దని నేను సవినంగా కోరుతున్నాను. నేను అదే సమయంలో రెండో విషయం గమనించండి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించే ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నియమించిన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రచారంలో భాగంగా తెలంగాణలో ప్రచారం చేస్తున్నాడు కదా. ఎస్సీ నియోజకవర్గం ప్రచారం చేశాడు, ఎస్టీ నియోజకవర్గం ప్రచారం చేశాడు, బీసీ నియోజకవర్గం ప్రచారం చేశాడు కదా. ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గం కాడికి వస్తే మా ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆమెను గెలిపించమని ప్రచారం చేశాడు కదా. కాంగ్రెస్ మెదకు దగ్గరికి వెళ్ళి బీసీ ముదిరాజ్ మధును గెలిపించమని ప్రచారం చేశాడు కదా. పోనీ నిన్న మల్లు రవి గెలుపు కోసం ఒక దళితుడి కోసం ప్రచారం చేసి వచ్చాడు కదా. అంటే ఎస్సీ బీసీల ఎంపీలను గెలిపించమని నువ్వు ప్రచారం చేశావు కదా. మరి మల్లు రవిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేపిస్తామని అనలేదే? ఆదివాసీ బిడ్డను గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తామని నువ్వు అనలేదే? ఓ బీసీ బిడ్డను గెలిపిస్తే మెదక్కెళ్ళి ఓ బీసీ బిడ్డను గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తామని అనలేదే? కానీ నిజామాబాద్కి వెళ్ళి మాత్రం జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేపిస్తామని చెప్పి, జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పి నీ నోటి నుండి వచ్చిన మాట ఏదైతున్నదో నీలో పెరిగిన భయంకరమైన రెడ్డి కులతత్వానికి అది నిదర్శనమా కాదా? ఒక్కసారి నువ్వు గమనించుకొని సరిదిద్దుకోకపోతే నువ్వు పోతావు రాజకీయంగా, ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు దిగిపోయే రోజులు వస్తాయి. ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందనే విషయం కూడా, నీ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోతుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి తేరుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాం. ఆయన మంత్రివర్గంలో ఆయన తర్వాత ముఖ్యమంత్రి అర్హుడు కోమటిరెడ్డి అని చెప్పిండు. అంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు పనికిరారని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయి ఎస్సీ బీసీలకు లేదని స్పష్టం చేసిండు. ఆయన నియమించిన టిక్కెట్ తెచ్చుకున్న ఎంపీల్లోనే కాంగ్రెస్ ఎంపీలందరికీ ఆయన సహకారంతో ఆయనే టిక్కెట్ ఇప్పించుకున్నాడు. మరి ఆయన టిక్కెట్ ఇప్పించుకున్న వాళ్ళలో ఎస్సీల గెలుపు కోసం నువ్వు తిరుగుతున్నావు, మల్లు రవి కోసం తిరిగావు, లేదా ఎస్టీల కోసం తిరిగావు, ఆదివాసీ బిడ్డ కోసం తిరిగావు, బీసీల కోసం మధు కోసం తిరిగావు. కానీ వాళ్ళు గెలిచిన వాళ్లకు కేంద్ర మంత్రి స్థాయి లేదని
ఒకవేళ గెలిస్తే జీవన్ రెడ్డికే కేంద్ర మంత్రి అయ్యే స్థాయి ఉన్నదని చెప్పి జీవన్ రెడ్డికే కేంద్ర మంత్రి చేస్తామని నీ నోటి నుండి వచ్చిన ప్రకటనే నీలో పెరిగిన రెడ్డి కులతత్వానికి అది పెరిగి పెరిగి ప్రమాదకరంగా మారి అది పాకన పడ్డది అనడానికి అది ప్రత్యేక నిదర్శనం అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు ఆయన రెడ్డి కులతత్వ పోకడల వల్ల ఆయన నియమించే కొన్ని సంఘటనలు ఒకటి రెండు మీకు ఉదాహరణ తీసుకొస్తాను. అది నియమించే కొన్ని సంఘటనలు ఒకటి రెండు ఉదాహరణ తీసుకొస్తాను. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణను ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణను అతలాకుతలం చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులందరూ తన సొంత సామాజిక వర్గ అధికారులు అని చెప్పి పేపర్లు టీవీలు కోడైపోతున్నాయి, అరెస్టులు కనిపిస్తున్నాయి. వెలమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లతోటే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ముందుకెళ్తున్న సమయంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ చేసే కాడ ఆ విచారణ చేసి ఈ వెలమ అధికారులకు శిక్షలు పడే చేసే కాడ మరి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తే ఒక బీసీ సీనియర్ లాయర్ లేడా, ఒక మైనార్టీ సీనియర్ లాయర్ లేడా, ఒక ఎస్టీ సీనియర్ లాయర్ లేడా, లేదా రెడ్డియేతర బ్రాహ్మణ వైశ్య కమ్మ వెలమ సీనియర్ లాయర్లు ఎవరు లేరా? అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగే సమయంలో న్యాయ విచారణకు సంబంధించిన జరుగుతున్న సమయంలో మరి ఒక సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని దాన్ని నియమించింది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఒక సీనియర్ న్యాయవాది పేరుతో సాంబశివరెడ్డినే మీరు నియమించుకున్నారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ఎవరు? ఇప్పటికే అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. అంటే న్యాయ వ్యవస్థ ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటుండ్రో మనం స్పష్టంగా రుజువు అవుతుంది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించిన విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సాంబశివరెడ్డి. అంటే నీకు రెడ్డియేతర ఏ ఆఫీసర్ల మీదకి నీకు నమ్మకం లేకుండా పోయింది. అంటే రెడ్డియేతర ఏ ఆఫీసర్లు కూడా వాళ్ళు సేవకులుగా నువ్వు భావించట్లా. న్యాయబద్ధంగా ఉండే అధికారులు అంటే నీకే కనిపిస్తున్నారు, రెడ్డి వాళ్ళే కనిపిస్తున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇకపోతే ఇంకో విషయం మీద తీసుకొస్తున్నాను నేను. అంటే ఎంతోమంది సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డియేతర ఓసీల నుంచి ఉన్నా కూడా అత్యంత కీలకంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరి ఒక సాంబశివ రెడ్డినే పెట్టుకున్నాడు అంటే ఆయనలో ఎంత కులతత్వం పెరిగిందో ఇది సాక్ష్యం అనే కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే మీ అందరు తెలుసు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం మీద ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుపై ఒక న్యాయ విచారణ జరుగుతుంది. అది అందరు తెలిసిన విషయమే. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఏ విద్యుత్ అయితే కొన్నారో అందులో అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పి పేపర్లో టీవీలో మనం చూసాం. ఓకే, అవినీతి ఎక్కడున్నా అరికట్టాల్సిందే, అవినీతిని బయటికి తీసుకురావాల్సిందే, ఆధారాలు సేకరించాల్సిందే, అది ఎవరైనా మనం ఒప్పుకోవాల్సిందే. మరి అక్కడ మరి విద్యుత్ కొనుగోలులో ఏదైనా కుంభకోణమో అవినీతి జరిగితే మరి దాని మీద హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మీరు అనుకున్నప్పుడు, మరి మీరు ఏ రిటైర్డ్ జడ్జిని ఎన్నుకున్నారు అంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఓకే, ఈ తెలంగాణ నుంచి రెడ్డియేతర ఎంతమంది హైకోర్టు స్థాయి న్యాయమూర్తులుగా రిటైర్ అయిన లేరా? హైకోర్టు స్థాయిలో జడ్జీలై రిటైర్ అయిన వాళ్ళు ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? రెడ్డియేతర ఏ ఒక్క హైకోర్టు
రిటైర్డ్ జడ్జి లేరా? ఉన్నారు కదా. హైకోర్టులోకి సంబంధించిన రిటైర్ అయిన ఏ జడ్జి అయినా రెడ్డేతరు ఎవరు లేరా? ఉన్నారు కదా. నాకు తెలిసి మినిమం ఒక 15 నుంచి 20 మంది అయినా ఉన్నారు అనుకుందాం. మినిమం ఒక 15 నుంచి 20 మంది మినిమం రిటైర్డ్ హైకోర్టు జడ్జి స్థాయిలో ఉంటే మరి మీకు నరసింహారెడ్డి గారు ఎట్లా గుర్తుకొచ్చే? పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అత్యంత కీలకంగా చర్చ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడానికి ఎంతమంది, ఎన్ని వందల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదే సమయం రెడ్డేతర వర్గాల నుంచి సీనియర్ లాయర్లు లేరు హైకోర్టులో? ఎంతమంది సీనియర్ లాయర్లు లేరు కోర్టులో? మరి మీకు గుర్తుకొచ్చింది సాంబశివర్ రెడ్డే కదా. ఏం పోకడలు ఇవన్నీ, ఏం పోకడలు ఇవన్నీ? నీలో పెరిగిన రెడ్డి కులతత్వానికి ఇది నిదర్శనం. ఆ రెడ్డి కులతత్వం పెరిగి పెరిగి అది ముదిరిపోయింది, అది పాకాన పడ్డది. దాన్ని తొలగించుకోకపోతే ఈ కులతత్వం అనేది ఒక అంటువ్యాధి. ఆ అంటువ్యాధికి నీకు లోనవుతే నువ్వు రాజకీయంగా బలి అవుతావు. నీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే వాళ్ళను కూడా నువ్వు బలి చేస్తావు. అయితే నువ్వు పోతే పోగాని నేను నమ్ముకున్న వాళ్ళకు నష్టం చేయవద్దు అనుకుంటే ఖచ్చితంగా నీలో పెరుగుతున్న కులతత్వాన్ని నువ్వు వెంటనే తగ్గించుకోవాలని, లేకపోతే రాజకీయంగా నష్టపోయేది, రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయేది రేవంత్ రెడ్డి గారు అవుతారని. ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్లో ఉండబడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, డెమోక్రాట్స్కి సంబంధించిన రెడ్డిస్ ఎవరంటే వాళ్ళు, రెడ్డియేతర అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డిలో పెరుగుతున్న ఈ రెడ్డి కులతత్వ పోకడల వల్ల ఆయనే కాకుండా నష్టపోయేది కాంగ్రెస్ శ్రేణులు అవుతారు కనుక వెంటనే అప్రమత్తం కాకపోతే, అప్రమత్తమై రెడ్డి కులతత్వ పోకడలకు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టకపోతే మీరు కూడా నష్టపోతారనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను గుర్తు చేస్తూ, ఏది ఏమైనా రెడ్డి కులతత్వ పోకడలకు సంబంధించిన విషయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్ వాళ్లకు మంత్రివర్గంలో ఇద్దరు లేరు. ఏ ఒక్క సింగిల్ క్యాస్ట్ వాళ్లకు మంత్రివర్గంలో ఇద్దరు లేరు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా 3 రెడ్లు అదనంగా ఉన్నారు. ఓకే, మాదిగలు ఇద్దరేం లేరు, ఒక్కరే. మాలలు ఇద్దరేం లేరు, ఒక్కరే. ఆదివాసులు ఇద్దరేం లేరు, ఒక్కరే. గౌన్ల ఇద్దరేం లేరు, ఒక్కరే. మున్నూరు పద్మశాలి ఇద్దరేం లేరు, ఒక్కరే. అంటే ఏ కులానికైనా ఒక్కరే రెడ్లు 4. అదే సమయంలో వెలమలు ఒక్కరే, కమ్మ వాళ్ళు ఒక్కరే, రెడ్లు 4. నీ మంత్రివర్గమే రెడ్డి కులతత్వ పోకడలకు నిదర్శనం. 2 విషయం, ముఖ్యమంత్రి సెక్రటరీ జి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్జీ జి అజిత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్సనల్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ చక్రవర్తి రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి అయోధ్య రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ హైకోర్టు సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండిఏ అధికారి కాటా అమరపాలి రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి, తెలంగాణ శాట్ వేణుగోపాల్ రెడ్డి, ధరణి కమిటీ మెంబర్ కోదన్ రెడ్డి, ధరణి కమిటీ మెంబర్ సునీల్ రెడ్డి. అదే సమయంలో కార్పొరేషన్ పదవులకు సంబంధించిన విషయంలో, కార్పొరేషన్ సంబంధించిన పదవి విషయంలో 37 ఏమో అధికారికంగా రాలే, కానీ అధికారంగా పేపర్లకు లీక్ చేశారు. ఎందుకు లీక్ చేశారంటే ఎన్నికలకు ముందు మీకు పదవులు వస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి అది పేపర్లో వచ్చింది. దాని ప్రభుత్వం ఖండించలే, అది వాస్తవమే కావచ్చు. అందులో సింగిల్ క్యాస్ట్గా పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, శివధర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అన్వేష్ రెడ్డి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జంగా రావురెడ్డి కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గోవా ఫెడరేషన్, మానాల మోహన్ రెడ్డి కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, చెల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్. అదే సమయంలో నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్, అది నిర్మలా జగ్గారెడ్డి అంటే ఇక్కడ నిర్మల ఒక బీసీ కాబట్టి నేను భర్త జగ్గారెడ్డి అయినా నేను ఆమెను బీసీగా చూస్తా.
రామరెడ్డి మల్లారెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అనితా ప్రకాష్ రెడ్డి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గిరిధర్ రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బండ్రు శోభారాణి, ఈమె భర్త బీసీ కావచ్చు శోభారాణి రెడ్డి. అందువల్ల జగ్గారెడ్డి భార్య బీసీ కాబట్టి ఆమె బీసీకే వర్తిస్తుంది, జగ్గారెడ్డికి వర్తించదు. కానీ శోభారాణి రెడ్డి ఆమె భర్త బీసీ కావచ్చు, రెడ్డిగానే చూస్తాం మేము. అక్కడ జగ్గారెడ్డి భార్య నేను బీసీగా అంటున్నప్పుడు కదా, ఇక్కడ శోభారాణి రెడ్డి అవుతుంది. ఇక్కడ శోభారాణి ఇక్కడ రెడ్డి, ఆమె మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. చివరికి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఆయన ఒక నియామకం చేశాడు. ఏ నియామకం? ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం ఉంది కదా కొడంగల్ సంబంధించిన అథారిటీకి సంబంధించిన దాంట్లో కూడా ఒక రెడ్డి అధికారిని పెట్టుకున్నాడనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే ఆయన సొంత డెవలప్మెంట్కి సంబంధించిన. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ముందు మాట్లాడాను కదా, ఒక సింగిల్ క్యాస్ట్గా ఇన్ని నియామకాలు జరిగినాయి కదా, ఒక సింగిల్ క్యాస్ట్గా రెడ్డి, ఇందులో అగ్రకులాలంటే రెడ్డి, ఇక్కడ బ్రాహ్మణుల అగ్రకులాలే. ఇందులో ఒక 10% అన్న చూపెడతారా? వైశ్యులకు చూపెడతారా? బ్రాహ్మణులకు చూపెడతారా? వెలమలకు చూపెడతారా? బీసీలో 100 కులాలు పైగా ఉన్నాయి. 100 కులాల్లో ఏ ఒక్క కులానికన్నా ఇందులో 10% చూపెడతారా? కీలకమైన స్థానాల్లో ఒక 10% చూపెట్టగలుగుతారా? షెడ్యూల్ కులాల్లో 59-60 కులాలు ఉన్నాయి. ఇక్కడ ఏ సింగిల్ క్యాస్ట్ కన్నా మీరు చూపించగలుగుతారా? ఇన్ని నియామకాలు చూపించగలుగుతారా? అదే సమయంలో షెడ్యూల్ తెగలో 33 తెగలు ఉన్నాయి. ఇక్కడ ఏ తెగల కన్నా చూపించగలుగుతారా? ముస్లింలు 10% జనాభా ఉన్నారని మీరే చెప్తున్నారు. ఓట్లన్నీ మీకు వేయించుకున్నారు. వాళ్ళకేమన్నా ఇక్కడ కనిపిస్తున్నాయా? మీ స్థాయిలో కనిపిస్తున్నాయా? 5% కనిపిస్తున్నాయా 100లో? లేవు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు కాంగ్రెస్లో తేలని టిక్కెట్ల పంచాయతీ, ఇంకా ఖమ్మం తేలలేదు కదా, ఇంకా ఆదిలాబాద్ కరీంనగర్ తేలలేదు కదా, హైదరాబాద్ కూడా తేలలేదు కదా. ఇక్కడ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఖమ్మం తేలకపోవడానికి కారణం ఏంది? బట్టి ఒకరి కోసం పట్టుబడుతున్నాడు, శ్రీనివాసరెడ్డి గారు ఒకరి కోసం పట్టుబడుతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఒకరి కోసం పట్టుబడుతున్నాడు. కాబట్టి ఏకాభిప్రాయం రాలే, అంతే కదా, ఏకాభిప్రాయం రాలే. నంబర్ 1. కరీంనగర్లో కూడా ఏకాభిప్రాయం రాలే, హైదరాబాద్లో కూడా ఏకాభిప్రాయం రాలేదనుకుందాం. మరి రేపటికి నామినేషన్లు మొత్తం ముగిసిపోయే సమయం నాటికి కూడా, ఒకరోజు ముందు నాటికి కూడా ఇంకా టిక్కెట్లు కేటాయించడంలో ఇంకా ఫైనల్ చేసుకోలేదు, ఏకాభిప్రాయం రాలేదు కదా. మరి ఎస్సీ నియోజకవర్గాల్లో అంత అకస్మాత్తుగా ఏకాభిప్రాయం ఎట్లా వచ్చాయి? మరి ఎస్సీ నియోజకవర్గాల్లో మాలలకి ఇవ్వడానికి, మాదిగేతరులకు ఇవ్వడానికి ఏకాభిప్రాయం ఎట్లా వచ్చింది? మొత్తం మాలలకి ఇవ్వడానికి కంటోన్మెంటు, అసెంబ్లీ ఉప ఎన్నిక ఆడ మాలలకి ఇవ్వడానికి, ఓకే, ఇక్కడ పెద్దపల్లి మాలలకి ఇవ్వడానికి, నాగర్ కర్నూలు మాలలకి ఇవ్వడానికి, ఊరికి ఒక ఓటు లేని బైండ్లకు కూడా ఒక టికెట్ ఇవ్వడానికి, 70% ఉండబడిన మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకపోవడానికి మరి ఏకాగ్రహం ఎట్లయింది? ఇంకా ఏకాగ్రహం కాకపోవడం వల్ల టికెట్ల పంచాయతీ జరుగుతుంది కదా, రేపు నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయే సమయానికి కూడా ఇంకా టికెట్ల పంచాయతీ ఉన్నది కదా. మరి జనరల్ స్థానాల్లో టికెట్ల పంచాయతీ ఇప్పటికి కొనసాగుతుంది. మరి రిజర్వేషన్ స్థానాల్లో ఏ పంచాయతీ లేకుండా ఏకాగ్రహం ఎట్లయింది? అంటే కోరుకున్న వాళ్లకు ఇప్పించిన వాళ్ళకు మధ్యలో ఏకాభిప్రాయం ఉన్నది. అవును, మల్లుబట్టి విక్రమార్క వాళ్ళ అన్న కోసం కోరిండు, రవికి నువ్వు మద్దతు ఇచ్చావు, ఏకాభిప్రాయం అయిపోయింది. మల్లుబట్టి విక్రమార్క వాళ్ళ అన్న కోసం నాగర్ కర్నూలు కోరిండు, మల్లు రవికి నువ్వు ఇప్పించావు. 180% ఉండబడే మాదిగలు ఉన్న జిల్లాలో నాగర్ కర్నూలులో నువ్వు ఏకాగ్రహం చేశావు. అట్లనే పెద్దపల్లిలో వినోద్ వెంకటస్వామి ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో.
చెన్నూరు అండ్ బేలంపల్లిలో మరి అక్కడ కూడా వాళ్ళ కొడుకే నువ్వు ఇప్పించావు, అక్కడ ఏకాగ్రహం అయింది అంటే నువ్వు అక్కడ మాదిగలకి ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అక్కడ మా సంపత్ ఉన్నాడు, అక్కడ నాగర్ కర్నూలులో మా సంపత్ ఉన్నాడు, పెద్దపల్లిలో మా పెరకే సామాన్య తమ్ముడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలే. వాళ్ళ గురించి మాట్లాడితే ఏకాగ్రహం ఎట్లవుతుంది? నాగర్ కర్నూలు ఏకాగ్రహం ఎట్లయింది? ఖమ్మం ఏకాగ్రహం ఎందుకు అలకుండా పోయింది? ఒకే జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ఉన్నది. కరీంనగర్ ఎందుకు ఇంకా ఏకాగ్రహం కాలేదు? ఎందుకు పంచాయతీ ఉన్నది? పెద్దపల్లిలో ఏ విధంగా ఏకాగ్రహం అయిపోయింది అంటే నువ్వు వెంకటస్వామి కుటుంబానికి నువ్వు సహకరించావు. వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు సహకరించావు. ఓకే, ఇక్కడ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన వెంటనే 24 గంటల్లో నువ్వు చివరి టికెట్ ఇచ్చావు. మా దయాకర్ వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ చేరిండు, టికెట్ ఇప్పేయలే. 10 రోజులు గడిచింది. టీడీపీలో నీ పాత సీనియర్ అనబడుతున్నా కడియం సారి కూతురుకు నువ్వు టికెట్ ఇప్పించావు. అక్కడ ఊరికి ఒక్క ఓటు లేని కడియం సారి కూతురుకు నువ్వు టికెట్ ఇప్పించావు. అంటే అక్కడ మాత్రం ఏకాగ్రహం చేయించావు నువ్వు. ఖమ్మంలో రాని ఏకాభిప్రాయము, కరీంనగర్లో రాని ఏకాభిప్రాయము, రేపటికి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందనం కూడా ఏకాభిప్రాయము. ఇప్పుడు ఎట్లొచ్చింది? ఎస్సీ నియోజకవర్గాలు ఎట్లొచ్చింది? ఇక్కడ కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్లో టికెట్ కోసం ప్రయత్నం చేసిండు. ఇంకా చాలామంది కాంగ్రెస్లో సీనియర్ నాయకులు టికెట్ కోసం కంటోన్మెంట్ ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఏకాగ్రహం ఎట్లయిపోయింది? నిన్న బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిండు. ఆయన తీసుకొచ్చిన వెంటనే నువ్వు టికెట్ ఇప్పించావు. మాదిగా సిట్టింగ్ ఎంపీకి నీకు విలువ ఇవ్వలే. వరంగల్లో మాదిగా సిట్టింగ్ ఎంపీ వచ్చిండు కాంగ్రెస్లో, నువ్వు విలువనివ్వలే. ఓడిపోయిన బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన ఒక గణేష్ అనేటైనకు మాత్రం టికెట్ ఇప్పించావు. అంటే ఎస్సీ నియోజకవర్గాలు ఏకాభిప్రాయం ఏకగ్రహం అయినాయంటే అంటే మాదిగలకు టికెట్ ఇప్పించకాడ చర్చ జరగలేదు కదా. మాలలకి ఇప్పించే కాడ మీరు అందరూ కుమ్మక్కయ్యారు కదా. మాలలకు టికెట్ ఇచ్చే కాడ మీరు అందరూ కుమ్మక్క అయిపోయారు కదా. మాదిగలకు ద్రోహం చేసే కాడ, మాదిగలకు రాజకీయంగా ఉనికి లేకుండా చేసే కాడ, తెలంగాణ నుంచి మాదిగలు ఎవరు కూడా పార్లమెంటుకు రాకుండా కుట్ర చేసే కాడ రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కయ్యాడు కదా. మీ పార్టీ సూత్రమా? ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం అనేది పార్టీ సూత్రమా? ఇగో మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరుడిగా చెప్తున్నా, ఉదయపూర్ డిక్లరేషన్ వీళ్ళు భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వాళ్ళు లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు. భారత రాజ్యాంగాన్ని ప్రమాదం నెట్టేసింది కాంగ్రెసే గతంలో, ఇందిరాగాంధీ హయాంలో. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఇందిరాగాంధీ హయాంలోనే. పౌర హక్కులు లేకుండా చేసింది ఇందిరా హయాంలోనే. రాజ్యాంగాన్ని కూని చేసిన కాంగ్రెస్ నేతలే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని కూని చేసిన ఎమర్జెన్సీలో కూని చేసిన కాంగ్రెస్ నేతలే వాళ్ళ నీతులు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని లేకుండా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పేశాడు సూటిగా, రాజ్యాంగమే నాకు భగవద్గీత, రాజ్యాంగమే నాకు ఖురాను, రాజ్యాంగమే నాకు బైబిల్ అని చెప్పి ఆయన చెప్పాడు. రాజ్యాంగానికి నేను ఆ రాజ్యాంగం రుణపడున్నాను. ఒక పేదవాన్ని దేశ ప్రధానమంత్రి అయినంటే అది రాజ్యాంగం చదవాలని అని చెప్పి ఆయన చెప్పేశాడు. ఆయన మీద అభూత కల్పనతో కూడిన అబండాలు వేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనివ్వడం పక్కకు పెట్టిర్రు ఎప్పుడో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనివ్వడం ఎప్పుడో పక్కకు పెట్టిండ్రు, అది ఎమర్జెన్సీలో తేలిపోయింది. కానీ మీ సొంత రాజ్యాంగాన్ని కూడా మీరు పక్కకు పెట్టిండ్రు. మీ సొంత రాజ్యాంగం ఏంటిది? కాంగ్రెస్ నియమావళి, కాంగ్రెస్కు రాజ్యాంగం కదా. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ నియమాలే కాంగ్రెస్కు రాజ్యాంగం. ఆ నియమాల్ని ఉల్లంఘించింది ఎవరు? మీరే. ఆ నియమాల్ని ఉల్లంఘించింది ఎవరు? మీరే. ఎట్లా ఉల్లంఘించిండ్రు? ఇది ఉదయపూర్ డిక్లరేషన్. మే 15, 2022 మే 15, 2022 ఉదయపూర్ నవసంకల్ప డిక్లరేషన్. ఇది వాళ్ళ రాజ్యాంగం అనుకుందాం. వాళ్ళ రాజ్యాంగంలో ఏమున్నది? చూడండి.
1 ఫ్యామిలీ 1 టికెట్, 1 ఫ్యామిలీ 1 టికెట్. అంటే ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి అని చెప్పి మీ డిక్లరేషన్ కదా, మీ రాజ్యాంగం కదా. మరి 1 ఫ్యామిలీ 1 టికెట్ అయినప్పుడు మరి మల్లు రవి కుటుంబంలో మల్లుపట్టి విక్రమార్క ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, మరి మల్లు రవికి ఎంపీ టికెట్ ఎట్లా వచ్చింది? మీ ఉదయపూర్ రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘించారు కదా. ఓకే, ఒక టికెట్ ఉన్న వాళ్ళకు ఒక కుటుంబంలో ఒకటే అంటే అంతకుముందే బెల్లంపల్లి నుంచి వినోద్ మాల సోదరుడు గడ్డం వినోద్ అంటే వెంకటస్వామి పెద్ద కొడుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా. మరి వివేక్ ఎట్లా వచ్చింది? వివేకు వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా మరి వివేక్ కొడుకు వంశీకి ఎట్లా వచ్చింది? అంటే ఇది మీ డిక్లరేషన్ కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ లేకుండా చేసింది ఇందిరాగాంధీ కాలంలో. కానీ మీరు రాసుకున్న రాజ్యాంగం ఉదయపూర్ డిక్లరేషన్ని మీరే ఉల్లంఘించిండ్రు అనడానికి ఇది సాక్ష్యం. ఇక్కడ మీ అందరు తెలుసు, ఇక్కడ ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు. మీరు చూశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోదు, వివేకు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్లు రవి, మల్లుపట్టి విక్రమార్క. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన కొన్ని ఉదాహరణలు. అయితే కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రల్లా, వాళ్ళ డిక్లరేషన్లోనే కొంతమంది ఎగ్జామ్స్ ఇచ్చారు. ఒకవేళ ఒక కుటుంబంలో 2వ టికెట్ ఇవ్వాలనుకుంటే వాళ్లకు అదే పార్టీలో ఒక 5 సంవత్సరాలు సీనియారిటీ ముందు ఉండాలని చెప్పేశారు. అదే పార్టీలో ఒక 5 సంవత్సరాలు సీనియారిటీ ఉండాలని చెప్పేశారు. మరి ఆ సీనియారిటీ ఉంటే ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఆ సీనియారిటీ వర్తిస్తుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెసే, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ఉన్నది పక్కకు పోలేదు కదా, ఆమెకు వర్తిస్తుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్లా వర్తిస్తుంది? ఆయన మొన్ననే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరిన రోజు టికెట్ వచ్చింది కదా. అంటే ఆయనకు ఐదు సంవత్సరాల సీనియారిటీ పక్క పెట్టు, 5 రోజులు సీనియారిటీ కూడా లేదు కదా. 5 సంవత్సరాలు పక్క పెట్టు, 5 రోజులు కూడా సీనియారిటీ లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వర్తిస్తుందేమో ఇది. ఇది 2వ ఎగ్జామ్షన్. మొదటి నిర్ణయం ప్రకారం ఒక ఫ్యామిలీకి ఒకటే, కానీ 2వది కూడా ఇవ్వాలనుకుంటే అదే కుటుంబంలో మినిమం 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీనియారిటీగా ఉండాలని చెప్పారు కదా. ఆ లెక్క చూసుకుంటే అదే సమయంలో మీ దృష్టికి నేను తీసుకొచ్చే ఇంకొక విషయం మీరు గమనించండి. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆయన సహకారం లేకుండానే 6 రెడ్లకు టికెట్లు వచ్చినాయా? ఎంపీ టికెట్లు 6 రెడ్లకు వచ్చినాయి కదా. ఎంపీ టికెట్లు 6 రెడ్లకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ను ఒకవైపు కుటుంబంకు ఉల్లంఘించారు కదా. ఇప్పుడు గడ్డం వివేక్ కొడుకున్నాడు, అసలు గడ్డం వినోద్ ఉండగా గడ్డం వివేక్ రావద్దు కదా. ఒక ఫ్యామిలీ ఒకటైతే గడ్డం వినోదే. 5 ఏళ్ళ సీనియారిటీ వివేక్ లేదు కదా, 5 ఏళ్ళ సీన్ లేదు కదా. మొన్ననే బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్ చేరింది కదా, ఆయనకు వివేక్ లేదు కదా. చేరిన వెంటనే వచ్చింది కదా, ఉదయపూర్ డిక్లేర్ ఉల్లంఘించారు కదా. మరి ఇప్పుడు వంశీ ఉన్నాడు అనుకో, వివేక్ కొడుకు, ఆయన కాంగ్రెస్లో సభ్యత్వమే లేదు కదా. తండ్రి బీజేపీలో ఉన్నాడు, ఈయన బీజేపీలో ఉన్నట్టు కదా, కాంగ్రెస్ సభ్యత్వం లేదు కదా. మరి ఈయన కూడా వచ్చింది కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేమో ఇందిరాగాంధీ లేకుండా చేసింది, కొంతకాలం ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. మీ సొంత రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు సారథ్యం వహించిన సమయంలో సోనియా గాంధీ గారు సారథ్యం వహించిన సమావేశానికి తీసుకున్న వాళ్ళ సొంత నియమాలు ఎత్తున్నదో వాళ్ళ సొంత నియమాలు ఉల్లంఘించిండ్రు. ఇవాళ మీరు చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన మీద ముఖ్యంగా మాదిగలు, బీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనరల్ స్థానాలన్నీ రెడ్లకి పెంచుకున్నాడు, 6 సీట్లు జనరల్ స్థానాన్ని రెడ్లకి పెంచుకున్నారు. 17 స్థానాల్లో 5 ఎస్సీ ఎస్టీ లేకపోతే అందులో మాదిగలకు ఒక్కటి ఉండదు. ఉప ఎన్నిక అసెంబ్లీ కూడా మాదిగలకు టికెట్ రాదు. ఇకపోతే జనరల్ స్థానాలు 12 ఉంటే 12లో 50% ఇప్పటికే ఇప్పించుకున్నారు కదా. అసలు దక్షిణ తెలంగాణ అంతా రెడ్లకి ఇప్పించుకున్నట్టే కదా. మహబూబ్ నగర్ రెడ్డి, చేవెళ్ళ రెడ్డి, మల్కాజ్గిరి రెడ్డి, నల్గొండ రెడ్డి, అదే సమయంలో భువనగిరి రెడ్డి
అంటే దాదాపు ఉన్న 5 దక్షిణ తెలంగాణ మొత్తం ఎటు చూసినా కూడా అన్ని పాటలు వాళ్ళే కదా. నల్గొండ భువనగిరి రెడ్డి, దక్షిణ తెలంగాణ వాళ్ళ చేతికి పోయింది. మళ్ళీ అక్కడ నిజామాబాద్ రెడ్డి. నేను అంటున్నా 110-20 కులాలు ఉండబడే బీసీలు 50% పైగా ఉన్నారు కదా. మరి ఒక రెడ్డికి ఆరిపించుకొని ఇంకో టికెట్ కోసం ఖమ్మంలో పోటీ పడుతున్నారు, ఇంకో టికెట్ కోసం కరీంనగర్లో పోటీ పడుతున్నారు. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి రెడ్డికే పోటీ పడుతున్నాడు, కరీంనగర్లో పోటీలో కూడా ఒక రెడ్డి ఉన్నాడు, మనందరూ తెలుసు. మరి దీన్ని బట్టి 50% రెడ్లు బీసీలకు ఒక 2 ఇచ్చి 5% ఉండబడే 5% లేని రెడ్లే 6 తీసుకోవడం అంటే మరి కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పోకడ వల్ల జనరల్ స్థానాలు నష్టపోతున్నది బీసీలు. ఈ విషయాన్ని బీసీలు గమనిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్లు అంటే మాలలకే దోషి పెడుతున్నది కాంగ్రెస్ అనే విషయం రుజువుతుంది. ఈ విషయంలో మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ ముస్లింల సంగతి కూడా చెప్తున్నా నేను. నా ముస్లిం సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి కేవలం ఓటు బ్యాంకుగా మారబాకండి. బీజేపీని బూచి చూపెడితే చాలు, నరేంద్ర మోడీ గారిని తిడితే చాలు ముస్లింలు ఓట్లేస్తారనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ముస్లింల ఎదుగుదలకు, రాజకీయ ఎదుగుదలకు, వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు వాళ్ళు చేతనిచ్చే పరిస్థితి ఉంటే మరి ముస్లింల పేదరికం ఎందుకు నిలబడాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి. నాకు తెలిసి రెడ్ల కంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్లన్నా 3 పార్టీలో చీలిపోయినారు. కానీ మెజారిటీ ముస్లింలు మాత్రం కాంగ్రెస్కే ఓటేసిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్కే ఓటేస్తే రేవంత్ రెడ్డి ముస్లింలనే ముంచేశాడు. 4 రెడ్లను మంత్రులుగా చేసుకున్న ఆయనతో పాటు 4కి మంత్రివర్గ స్థానం ఉన్నది. కానీ ఒక ముస్లింకు స్థానం లేకుండా పోయిందంటే ఇప్పటికీ ప్రకటించిన సీట్లలో ఒక ముస్లింకి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏం నిజామాబాద్లో ఇవ్వచ్చు కదా, రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? నల్గొండలో ఇవ్వచ్చు కదా, భువనగిరిలో ఇవ్వచ్చు కదా, చేవెల్లో ఇవ్వచ్చు కదా, మల్కాజ్గిరిలో ఇవ్వచ్చు కదా. కానీ మళ్ళా గెలవదన్న చోటనే ఒక ముస్లింకి ఇచ్చే పేరు చెప్పుకోవడానికి మళ్ళీ హైదరాబాద్ సీటు కాడ కాంగ్రెస్ ముస్లిం పరిశీలిస్తాడు, గెలిపించడానికి కాదు. ఒక ముస్లిం పరిశీలన ఉన్నది. ఏ ముస్లిం పరిశీలనలో మహబూబ్నగర్ ఎందుకు లేడు? ముస్లింలు పరిశీలనలో, కాంగ్రెస్ పరిశీలనలో మహబూబ్నగర్ ఎందుకు లేదు? మహబూబ్ నగరే కదా. మెజార్టీ ఉన్నారని అక్కడ చెప్తున్నావు కదా. నిజామాబాద్ అంటున్నావు కదా, అక్కడ కూడా ముస్లిం ఉన్నారని చెప్తున్నావు కదా. అది గెలిచే సీటుగా మీ జీవన్ రెడ్డికి ఇచ్చిందని మీరు చెప్పుకుంటాను. వల్ల అది గెలిచే సీట్ అట, మహబూబ్నగర్ అట గెలిచే సీట్ అట, నల్గొండ గెలిచే సీట్ అట, వాళ్ళు అనుకున్న లెక్కల్లో భువనగిరి గెలిచే సీట్ అట, చేవెళ్ళ గెలిచే సీట్ అట, లేదు మల్కాజ్గిరి గెలిచేటట. అంటే మీ అనుకున్న లెక్కల్లో గెలిచే సీట్లను వేసుకొని రెడ్లకి ఇచ్చుకొని హైదరాబాద్ గెలిచే సీట్ అని ముస్లింకి ఇస్తానరా? అంటే ఓడిపోయినా ముస్లింకి ఇచ్చిన పేరు తెచ్చుకోవడానికే కదా. అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక మంత్రి లేడు ముస్లిం, గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు అన్నబడుతున్న కాడ ఒక ముస్లిం పెట్టలేదు కాంగ్రెస్. అందువల్ల ముస్లింల పేదరికం నిలబడ్డదంటే, ముస్లింల రాజకీయ అణచివేత జరుగుతుందంటే కాంగ్రెస్ భ్రమలు పెడుతున్నది, ఓట్లు ఎంచుకుంటున్నది తప్ప వాళ్ళ పేదరికాన్ని తొలగించే విషయంలో, వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చిత్తశుద్ధి లేదనే విషయం నా ముస్లిం ప్రజలు గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కులతత్వం వల్ల నష్టపోతున్నది బీసీలు. జనరల్ స్థానాలని రెడ్లకు దోషపెడుతున్నాడు, ఎస్సీల స్థానాలు మాలలకు దోషపెడుతున్నాడు. దీనివల్ల మాదిగలు ఆగ్రహంగా ఉన్నారు, బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళ ఆగ్రహానికి తోడు ముస్లింల భవిష్యత్తులో అవుతారు, వీళ్ళ ఆగ్రహానికి తోడు అన్ని వర్గాలు అవుతారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ మీద అసంతృప్తి వచ్చి రేపు కాంగ్రెస్ను చిత్తుగా ఓడించే ప్రయత్నం జరుగుతుందంటే దానికి రేవంత్ రెడ్డి గారిలో పెరిగిన కులతత్వం వల్లనే దానికి కారణమవుతుంది. దాన్ని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.